నమస్తే అమ్మ. నమస్తే. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారిది పుష్ప 2 పోస్ట్‌పోన్ అయింది కదా. సో మీకు ఎలా అనిపించింది మరి? తొందరగా వచ్చేస్తే బాగుండు అని చూస్తున్నా. అంటే ఎందుకు మీకు అల్లు అర్జున్ గారు అంటే ఎంత ఇష్టం? తన డాన్స్, తన స్టైల్, తన మూవీస్, తన యాక్టింగ్ అన్నితో కంపేర్ చేస్తే తనే కొంచెం మంచిగా అనిపిస్తాడు. అంటే పుష్ప 2 ఇప్పుడు పోస్ట్‌పోన్ అవ్వడానికి పవన్ కళ్యాణ్‌తో భయపడి పోస్ట్‌పోన్ అయ్యారని చాలా టాక్ వస్తుంది కదా. సో మీరు దాన్ని ఎలా చూస్తారు? లేదు, నేను అది ఏం అనుకోవట్లేదు. ఓకే. ఇంకా మనకి డిసెంబర్కి పోస్ట్‌పోన్ చేయడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? వేరే ఏమైనా అయి ఉండొచ్చు, అది వేరే వేరే రకంగా ప్రచారం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు పుష్ప 2 నుంచి 2 సాంగ్స్ వచ్చాయి కదా. సో మీకు ఎలా అనిపించింది మరి? నైస్, బాగున్నాయి. సో చూసేకి సాంగ్ బాగా హిట్ అయింది కదా. సో మీకు ఎలా అనిపించింది ఒక ఫ్యాన్గా? చాలా ఎంజాయ్ చేసాం సాంగ్ తోటి. రీల్స్ కానీ డాన్స్ కానీ. సో ఇప్పుడు ఈ 15కి ఆగస్ట్ 15కి రిలీజ్ అయి ఉంటే మరి ఎన్ని వేల కోట్లు కొట్టుతుండే మరి సినిమా? చాలా వస్తుంది ఇప్పుడు మాత్రం రిలీజ్ చేస్తే. మరి ఎందుకు పోస్ట్పోన్ చేసినందుకు మీకు బాధ అనిపిస్తలేదా? బాధ ఉంది, బట్ నేనైతే ఏం చేయలేను కదా. ఓకే. అంటే మీ ఫస్ట్ మూవీ అల్లు అర్జున్ గారిది ఏది చూశారు, ఎందుకు ఇష్టపడ్డారు? ఫస్ట్ అప్పుడు ఆర్య, అందుతో యాక్టింగ్ బాగా నచ్చింది మెయిన్గా అందులో. సో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఈ పుష్ప 2 మరి బాహుబలి రికార్డులను అదేవిధంగా చూసుకుంటే కల్కి రికార్డులను బ్రేక్ చేసని చాలామంది అంటున్నారు. మరి నిజంగానే చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఉంది అని అనుకుంటున్నా. సో ఓవరాల్గా ఒక మాటలో మన అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు మీరు? హీ సూపర్.